హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే కస్టర్డ్ పౌడర్ని మనం ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. కస్టర్డ్ పౌడర్ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చాలు. అవి ఏంటంటే మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, షుగర్ పౌడర్. ఈ 3 ఉంటాయి చాలు. మార్కెట్లో దొరికే కస్టర్డ్ మిల్క్ పౌడర్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. షుగర్ని పౌడర్ని తీసుకోవచ్చు, ఇలాగ డైరెక్ట్గా షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. షుగర్, మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్. కలర్ కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్కి మనకు నచ్చిన ఎసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మిల్క్లో యాడ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కూడా చేసుకోవచ్చు. మార్కెట్లో కొన్న కస్టర్డ్ పౌడర్లానే ఉంటుంది. ఇలా హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ని అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ కస్టర్డ్ పౌడర్ తోటి బాదం మిల్క్ షేక్ని ఎలా చేస్తున్నానో చూడండి. రెండు మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కలర్ చూసారా, చాలా బాగా వచ్చింది. నేను ఫుడ్ కలర్ ఎక్కువ యాడ్ చేయలేదు, అయినా కలర్ బాగానే వచ్చింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ కార్న్ ఫ్లోర్ కాబట్టి తొందరగానే మెల్ట్ అయిపోతుంది. షుగర్ పౌడర్ ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలలోనే వేసుకుంటే అది కూల్ కస్టర్డ్ మిల్క్ అవుతుంది. నేను ఇలా హీట్ చేసిన మిల్క్లో యాడ్ చేస్తున్నాను. ఈ వేడి పాలలోని కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బాదం ఫ్లేవర్డ్ కస్టర్డ్ మిల్క్ కాబట్టి బాదం తీసుకొని వాటిని పౌడర్లా చేసుకోవాలి. కొంచెం ఎక్కువే తీసుకోవాలి. కిడ్స్కి ఇలాగా న్యూట్రిషనల్ డ్రింక్ని ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తాగుతారు, ఎప్పుడు తాగి మిల్క్లా కాకుండా. ఈ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసుకొని ఈ పౌడర్ అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడిగానైనా సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిన తర్వాత కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇలా వేడివేడిగా తాగితే చాలా ఇష్టం. కిడ్స్కి అయితే పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఈ హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ తోటి ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు, తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే కస్టర్డ్ మిల్క్ పౌడర్ని. చూసారు కదా, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.